బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. కాంగ్రెస్ నేతల నుంచి దీపాదాస్ మున్షి బెంచ్ కార్ తీసుకున్నారని ఆరోపణలు చేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. తనపై ఆరోపణలకు 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు దీపాదాస్ మున్షి. ఆధారాలు చూపించకపోతే 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. కాంగ్రెస్ నేతల నుంచి దీపాదాస్ మున్షి బెంచ్ కార్ తీసుకున్నారని ఆరోపణలు చేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. తనపై ఆరోపణలకు 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు దీపాదాస్ మున్షి. ఆధారాలు చూపించకపోతే 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇక మరింత సమాచారం రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు లీగల్ నోటీస్ పై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అపర్ణ. కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గత వారం రోజుల క్రితం ఆయన ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న దీపాదాస్ మున్షి కాంగ్రెస్ నేతల నుంచి గిఫ్టులు తీసుకుంటున్నారు, భారీ ఎత్తున గిఫ్టులు తీసుకున్నారు, బెంచ్ కార్ కూడా రీసెంట్ గా తీసుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ విరుచుకుపడ్డారు, ఆయన పైన తీవ్రంగా మండిపడ్డారు. అయితే ఇవాళ దీపాదాస్ మున్షి ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన ఆరోపణలలో ఆధారాలు చూపించకపోతే తనకు లీగల్ గా చర్యలు తీసుకుంటామని ఆ లీగల్ నోటీస్ లో పేర్కొన్నారు. తాను ఎలాంటి ఎక్కడ ఎవరి నుంచి వెళ్ళి ఎలాంటి గిఫ్ట్లు తీసుకోవాలని కూడా చెప్పారు. ఒకవేళ తీసుకున్నట్లు నిరూపించినట్లయితే దేనికంటే దానికి సిద్ధము అని కూడా లీగల్ నోటీస్ లో వివరించారు. ఒకవేళ మీరు ఆధారాలు చూపకపోతే లీగల్ గా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, 10 కోట్ల పరువు నష్ట దావా కూడా చెల్లించాల్సి ఉంటుందని లీగల్ నోటీస్ లో వివరించారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇప్పటి వరకు అయితే ఏమి స్పందించలేదు. కాంగ్రెస్ నేతలు అయితే చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్న పరిస్థితి కలుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలపైన వరుసగా ఆరోపణలు చేయడం కావచ్చు, లేకపోతే నిరాధారమైన ఆరోపణలు చేయడం కావచ్చు తరచూ జరుగుతున్నాయి. అయితే దీపాదాస్ మున్షి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకురాలు, ఆమె ఒక జాతీయ నాయకురాలు. అలాంటి జాతీయ నాయకురాలు ఒక మహిళా నాయకురాలు పైన ఆరోపణలు చేయడం అంటూ కాంగ్రెస్ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. సో ఇవాళ దీపాదాస్ మున్షి ఏకంగా ఆయనకు లీగల్ నోటీస్ పంపారు. దానిపైన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది అపర్ణ. రైట్, థ్యాంక్ యూ రాజు.